లో బెయిల్ మీద వచ్చాక పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనబడలేదు. ఆ మధ్య హెల్త్ చెకప్ చేసుకున్న కవిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఆమె వర్గీయులు చెప్పారు. మరోవైపు ఆమె దీక్షలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆమె ఎందుకు కనిపించడం లేదో స్పష్టత లేదు. ఆమె కేసు విషయమే భయపడుతున్నారేమోనన్న అనుమానాల మధ్య డైరెక్ట్ గా పీఎం మోదీని టార్గెట్ చేస్తూ పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మీద వచ్చిన కవిత 10 రోజుల విశ్రాంతి తర్వాత అందరినీ కలుస్తారని అప్పట్లో ప్రకటించారు. ఆగస్టు చివరి వారంలో ఆమెకు బెయిల్ మంజూరైంది. అయితే 4 నెలలు గడుస్తున్నా బయట కనిపించడం లేదు, ఎవరినీ కలవడం లేదు. ఈ మధ్య హెల్త్ చెకప్ చేయించుకుంటే గైనిక్ సమస్యలున్నట్టు తేలిందని ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు. తీహార్ జైల్లో ఉన్నప్పుడు ఆమె మానసికంగా దెబ్బతిన్నారని, కోలుకోవడానికి కొంత టైం పడుతుందని ఆమె వర్గీయులు ప్రచారం చేశారు. జైల్లో ఉన్నప్పుడు కోర్టును అడిగి మరీ రుద్రాక్షమాల తెచ్చుకుని ఆ రుద్రాక్షమాలలోనే ఉన్నారు. హెల్త్ చెకప్ రోజు కూడా ఆమె మెడలో రుద్రాక్షమాల కనిపించింది. ఆమె దీక్షలో ఉన్నారని కొందరు చెబుతున్నా వాస్తవమేంటో ఆమె కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ చెప్పలేదు. ప్రస్తుతానికి ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారో ఎవరికీ తెలీదు. కేసీఆర్తో పాటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నారన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా కవిత బయటకొస్తారని అందరూ అనుకున్నా ఆమె మాత్రం విశ్రాంతిలోనే ఉన్నారు. జాగృతి కమిటీలు రద్దు చేసిన కవిత కొత్త కమిటీలపైన దృష్టి పెట్టలేదు. గతంలో ఉన్న మాదిరిగా ప్రభుత్వం మీద దూకుడు కొనసాగిస్తారా, సైలెంట్ అవుతారా అనే చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పటికైతే కవిత ఎందుకు సైలెంట్గా ఉంటున్నారనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. చెప్పే అవకాశం ఉండదనుకుంటున్నా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు. అన్న కేటీఆర్ కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. లిక్కర్ కేసులో బెయిల్ మీద మాత్రమే బయట ఉన్న కవిత కేసు పూర్తి కాలేదని భయపడుతున్నారా అనే చర్చ కూడా జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు తనను జైల్లో పెట్టిన వారిని ఎవరినీ వదలబోనని ఆమె హెచ్చరించారు. తరువాత ఏమైందో ఏమోగాని ఆమె మౌనంగా ఉండిపోయారు. వచ్చే ఏడాది బయటకొస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాగృతి నూతన కమిటీల ఏర్పాటు చేస్తారని, బీసీ సబ్ ప్లాన్ మీద జిల్లాలో పర్యటించి సమీక్షిస్తారని, ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తారని చెప్పుకుంటున్నారు. తాజాగా ఆమె ట్విట్టర్లో ప్రత్యక్షమయ్యారు. ఏకంగా ప్రధాని మోడీని టార్గెట్గా సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అని ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ, ఆధారాలున్న అదానిని అరెస్టు చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని కవిత తన ట్వీట్లో ఎత్తుపడిచారు. అదానీ గ్రీన్ సంస్థ డైరెక్టర్లకు అమెరికా న్యాయశాఖ నోటీసులు జారీ చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపటం, షేర్ మార్కెట్లో అదానీ గ్రూప్కు ఏకంగా 2 లక్షల కోట్ల నష్టం వాటిల్లటం తెలిసిందే. మరోవైపు రాజకీయంగానూ రచ్చ మొదలైంది. అదానీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, జేపీసీ వేసి విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ క్రమంలో ఎమ్మెల్సీ కవిత ప్రధాని మోడీని ఎత్తిపొడుస్తూ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ఏదేమైనా బెయిల్ తర్వాత కవిత సోషల్ మీడియాలోనైనా కనిపించడం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోందట.